నమస్తే అండి. ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. మల్లెపూల సీజన్ వచ్చేసింది. మల్లె మొక్కకి మనం ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా కూడా మొగ్గలు రావట్లే, పూలు రావట్లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే మల్లె మొక్కకి పూలు రావడానికి అసలు బేసిక్ థింగ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మనం చేయాల్సిన పనేంటంటే మన దగ్గర ఎంత పెద్ద పాట్ ఉంటే అంత పెద్ద పాట్ తీసుకొని దాంట్లో మల్లె మొక్కను పెట్టండి. నేను చూడండి ₹100 బ్లాక్ టబ్‌లో పెట్టానండి. నేను పెట్టేసి 1 మంత్ అవుతుంది. నార్మల్ సాయిల్ మిక్స్‌లోనే నేను మల్లె మొక్కను పెట్టాను. ఇంతవరకు ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వలేదు. మొగ్గలు, పూలు అప్పుడే స్టార్ట్ అయిపోయాయండి. దీన్ని నేను ట్రిమ్ కూడా చేయలేదండి. పాత లీవ్స్ కూడా తీయలేదు. అలానే వదిలేసాను. అయినా కూడా ఇంత రిజల్ట్ ఉంది. కాబట్టి మీరు పాట్ అనేది కొంచెం పెద్దగా తీసుకోండి. సెకండ్ పాయింట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ అండి ఇది. ఎందుకు అంటే మీ గార్డెన్‌లో ఎక్కడైతే ఎండ ఎక్కువగా వస్తుందో ఆ ప్లేస్‌లో మీరు మల్లె మొక్కను పెట్టండి. ఎందుకంటే ఇది సమ్మర్‌లోనే మనకి ఫ్లవరింగ్ అనేది వస్తుంది. అంటే దీనికి ఎండ ఎక్కువ కావాలనేది ఆటోమేటిక్‌గా మనకి అర్థమైపోతుంది. చాలామంది ఏం చేస్తూ ఉంటారు, సెమీ షేడ్‌లో పెడతారు, లేదా కొంచెం నీడలో పెడతారు, లేదు అంటే ఒక చెట్టు కింద కానివ్వండి, లేదా గోడకి తగిలిచ్చి పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనకి మొక్కలకి పూలు అనేవి చాలా తక్కువగా వస్తాయండి. గ్రోత్ కూడా తక్కువగా ఉంటుంది. ఇక్కడ మీకు ఎండ తగిలిన దాన్ని బట్టే మీకు కొత్త చిగుర్లొస్తాయి. ఆ కొత్త చిగుర్ల దగ్గరే మనకి మొగ్గలనేవి వస్తూ ఉంటాయండి. కాబట్టి మీ దగ్గర ఎంతైతే ఎండ ఉంటుందో, అంటే ఎక్కువ ఎండ ఉంటుందో ఆ ప్లేస్‌లో, అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుందో ఎండ, అక్కడ మీరు పెట్టేసేయండి. థర్డ్ పాయింట్ వచ్చేసి మల్లె మొక్క ఉన్న పాట్‌లో మనకి ఎలాంటి గడ్డి కానివ్వండి, వీడ్స్ కానివ్వండి, అలానే నా పాట్‌లో టమాటా మొక్కలు, కీరా మొక్కలు ఇవన్నీ వచ్చాయండి. ఇవెందుకు వస్తాయంటే మనం కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటాం కాబట్టి. కానీ మల్లె మొక్కకి ఇలాంటివి ఏవి కూడా మనం ఎంకరేజ్ చేయొద్దండి. మొక్క ఒక్కటి మాత్రమే, అంటే మల్లె మొక్క ఒక్కటి మాత్రమే దాంట్లో ఉండాలి. అప్పుడే మనకి పూలనేవి చాలా ఎక్కువగా వస్తాయండి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మనకి సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. కాబట్టి మీకు కొత్త చిగుర్లు, కొత్త లీవ్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే వాటిని ప్రూన్ చేయడము, అంటే హార్డ్ ప్రూన్ చేయడము, సెమీ ప్రూన్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అసలు మీరు ఆ పనులు అసలు ఏం చేయకండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు కొత్త లీవ్స్ వచ్చాయంటే అక్కడ నుంచి మీకు మొగ్గలొచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అయితే ఇక్కడ మనకి పాత లీవ్స్ ఉంటాయి. అవి రిమూవ్ చేయొచ్చు. అలానే ఎండిపోయిన కొమ్మలుంటాయి చూడండి, అవి కూడా రిమూవ్ చేయండి. కానీ కొత్తగా చిగుర్లొచ్చే కొమ్మలు అస్సలు రిమూవ్ చేయకండి. మొగ్గలొచ్చాక అప్పుడు మళ్ళీ ప్రూన్ చేసుకోవచ్చండి. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి చాలా ముఖ్యమైనదండి. ఇది అందరూ కన్‌ఫ్యూజ్ అయ్యే పాయింట్. కాకపోతే మల్లె మొక్కకి వాటరింగ్ అనేది ఎలా చేయాలి? మల్లె మొక్క అనేది సమ్మర్ ప్లాంట్ అండి. ఈ విషయం మనందరికీ తెలుసు. దీనికి డైలీ వాటరింగ్ చేయాలండి. ఎందుకు డే బై డే చేస్తారు, లేదా 2 ఇంచులు ఎండిపోయాక చేయమని చెప్తూ ఉంటారు కదా అనేసి. లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనకు కొత్త చిగుళ్ళు రావాలంటే డైలీ వాటరింగ్ అనేది చేయాలి. కాకపోతే ఏందంటే పాట్ నుంచి ఇలా కారిపోయేటట్టు చేయకండి. ఎందుకంటే మీరు ఇచ్చిన ఏ ఫెర్టిలైజర్ కూడా ఆ వాటర్ ద్వారా డ్రైన్ అవుట్ అయిపోతాయి. కాబట్టి దానికి ఎంతైతే అవసరం ఉందో అంతవరకే వాటరింగ్ అనేది చేయండి. అయితే ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.